దేవుని యొక్క వాక్యములో నుండి ఈ మాట స్పష్టంగా మనతో చెబుతుంది పిల్లారా. బండ మీద ఇల్లు కట్టుకోమని. బండ అంటే ఒక స్థిరత్వం అని మనం చెప్పుకుంటున్నాం. ఒక బలమైనటువంటిది, ఆశ్రయించదగినటువంటిది. ఆత్మీకంగా మనం చూసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ బండ అయి ఉన్నారు. సో యేసుక్రీస్తు మాట మీద మనము మన జీవితాలను కట్టుకోవాలి. యేసుక్రీస్తు చెప్పిన ప్రకారంగా మనం కట్టుకోవాలి. ఇసుక మీద కట్టుకోవడం అంటే లూజ్గా ఉంటుంది. నీళ్ళు వచ్చింది అనుకోండి వెళ్ళిపోతుంది. సో లూజ్ క్యారెక్టర్ లాంటిది, లేకపోతే క్రమము లేనటువంటిది, స్థిరము లేనటువంటిది, బలము లేనటువంటిది, అది ఏమాత్రం కూడా ఈ వర్షానికి తట్టుకోలేనటువంటిది. కొన్ని మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, ఉపద్రవాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మన జీవితంలో మనం తట్టుకోగలగాలి పిల్లారా, నిలబడగలగాలి. నిలబడగలిగేటువంటి శక్తిని యేసు ప్రభు మాటలు